పవన్ సాయి తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన బ్రో మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఓవర్సీస్లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల నుంచి బ్రో మూవీ థియేటర్లో ప్రదర్శనమవుతోంది. 2 గంటల 15 నిమిషాలతో విడుదలైన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు విందు భోజనంలా ఉండటం గమనార్హం. వినోదాయ సిద్ధం సినిమాతో పోల్చి చూస్తే కథపరంగా స్వల్పంగా మార్పులు చేయడం పవన్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలు అన్ని సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ లేవని సాయి తేజ్ చెప్పినా మేకర్స్ మాత్రం తెలివిగా పొలిటికల్ డైలాగ్స్ ను పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అవుతుంది. సాంగ్స్ విషయంలో పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయినా దమన్ బీజిఎం విషయంలో మాత్రం అదుర్స్ అనిపించడం గమనార్హం. పవన్ కళ్యాణ్ సాయి తేజ్ అద్భుతమైన నటన ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది. కొన్ని సీన్లలో పవన్ కళ్యాణ్ హిట్ సాంగ్స్ తో చేసిన ప్రయోగం ఫలించింది. తక్కువ రేషన్ ఉండడంతో ఎలాంటి ల్యాగ్ లేకుండా సినిమాను చూసిన అనుభవం ప్రేక్షకులకు కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లోని కొన్ని కామెడీ సన్నివేశాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడంతో పాటు సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. ఓవర్సీస్ ఆడియన్స్ బ్రో మూవీ హిట్ బొమ్మ అని చెప్తున్నారు. కథ బాగానే ఉన్నా కథనం విషయంలో కొన్ని పొరపాట్లు ఉండడం, ఒరిజినల్ స్టోరీలో ఉన్న మంచి ఫీల్ ను ఈ సినిమాలో మిస్ చేయడం, కథను ఏమాత్రం అవసరం లేని కొన్ని సీన్లకు ప్రాధాన్యత ఇవ్వడం బ్రో సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. న్యూట్రల్ ఆడియన్స్ రియాక్షన్ ను బట్టి ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ డిసైడ్ అవుతోంది. చిన్న చిన్న లోపాలు ఉన్న పవన్ అభిమానులకు మాత్రం ఈ సినిమా నిరాశపరచదనే చెప్పాలి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.